నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఆటో యూనియన్ ధర్నా నిర్వహించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో డ్రైవర్లు కుటుంబాల బతుకులు రోడ్డున పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పథకం అమలు చేసి దాదాపు సంవత్సర కాలం గడుస్తున్నా తమకు న్యాయం చేయకపోవడంతో బాధపడుతున్నామని వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వెంటనే నిలిపివేయాలని ఆటో యూనియన్ డిమాండ్ చేశారు. మంది పిల్లగాళ్ళు విన్నారా, నలుగురు మంది పిల్లగాళ్ళని పొద్దుగాల ఆట కొట్టే నేను ఆడుకోవాలి విన్నారా. వాళ్ళ గురించి నేను ఎట్లా బతకాలి, ఏం చేయాలి అన్నీ కూడా నేను ఆలోచించి మీకు రోజు చెప్తున్నాను. నేను రోజుకు 200, 150 రూపాయలు వస్తున్నాయి. నా బతికెట్లో సార్ నేను డీజిల్ ఏం పోసుకోవాలి, నేను కథ ఏం చేయాలి, నేను ఏం చేయాలి సార్ మీరే చెప్పుర్రి. దాని గురించి మీరు ఆలోచించి చెప్పుర్రి. నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాల మనిషిని నేను. ఇప్పుడు ఎట్లా బతకాలా సార్ మీరు ఆలోచించి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టి మొక్కుతున్నా. మీకు మా బతుకు గురించి కొద్దిగా ఆలోచించుర్రి. మాకు ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం. సంవత్సరం అయింది మౌనంగా ఉన్నాం, ఓపికతోటి ఉన్నాం. మేము ఏం చెప్తలేం. ఎప్పటిదాకా ఇట్లనే మౌనంగా ఉండాలా, ఎప్పటిదాకా మేము ఇట్లనే ఉండాలా? మాకు ఏం న్యాయం జరపరా? సంవత్సరం అయింది. మీరు ఎక్కడ కూడా ఏ సభలో కూడా అసెంబ్లీలో కూడా మీరు చర్చలు చేసుకుంటారు ఆటోల గురించి. ఓన్లీ హైదరాబాద్ మట్టుకు నిన్న ఒక మాట చెప్పారు, ఏమని డీజిల్ ఆటోలు రింగ్ రోడ్ అవతల పెట్టేద్దామని. మిగతా పల్లెటూళ్ళలో నడిపే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటిది? మేము ఎట్లా ఉంటున్నామని మా గురించి మీరు ఏం పట్టించుకోరా? ఎన్ని రోజుల దాకా ఓపిక పట్టాలా? మీరు ఉపవాసంగా ఒక 8 రోజులు నైట్లో రాత్రి భోజనం చేయకుండా ఉంటే మీకు తెలుస్తుంది ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటిది. 8,000 కట్టేది ఉన్నది నెలకు. మేము ఎట్లా బతుకుతున్నాం? మీరు పట్టించుకోరా? ఎన్ని రోజులు చూడాలా? రవాణా శాఖ మంత్రి కూడా ఏం సపోర్ట్ చేస్తలో మౌనంగా ఉన్నారు. ఇవాళ బంద్ ఉన్నది అనగా రాత్రి పొద్దుకి మీరు ఆదేశాలు జారీ చేస్తున్నారు, వాయిదాలు చేస్తున్నారు. ఇది ఎప్పటిదాకా సార్?